అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 30,000 మంది అక్రమ వలసదారుల్ని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు. ఒక జైల్నే అత్యంత క్రూరమైన నేరాలు చేసిన వారిని వేసే జైల్ని అక్రమ వలసదారుల కోసం సిద్ధం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే భారతదేశం నుంచి వెళ్ళిన 8 లక్షల మంది విద్యార్థులు ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా ఖర్చు పెట్టుకొని అమెరికాలో చదువుల కోసం వెళ్తారు. 5 సంవత్సరాలు వీసా తీసుకొని 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఎక్కడెక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు. క్యాంపస్ బయట పనిచేసే పరిస్థితి లేదు. అమెరికా పోలీసులు అణువణువున వెతుకుతూ ఉన్నారు. పెట్రోల్ పంపులు, గురుద్వారాలు, మసీదులు, గుడులు ఏవి వదలడం లేదు. మారుమూల ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. క్యాంపస్లో వాళ్ళు ఇచ్చే 2-3 గంటల పనికి $16 కూడా రావడం లేదు. బతకడం కష్టంగా ఉంది. డబ్బు పంపించండి, తినడానికి కూడా డబ్బు లేదని చెప్పేసి అమెరికాలో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అమెరికాలో కూడా అమెరికా విద్యాశాఖ మంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అమెరికా చదువుకోవడానికి వచ్చేవారు చదువు పూర్తి కాగానే ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఏదో ఒక విధంగా 5 సంవత్సరాల వీసా తీసుకొని అమెరికా వెళ్ళి 2 సంవత్సరాలు చదువుకొని ఆ తర్వాత కొన్ని రోజులు పార్ట్ టైం ఉద్యోగం చేసి ఆ తర్వాత ఫుల్ టైం జాబ్లోకి మారదాం అనుకుంటే కుదరదు. అమెరికాలో చదువు పూర్తి కాగానే వెంటనే డిపోర్టేషన్, ఏ దేశం నుంచి వస్తే ఆ దేశానికి పోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేదంటే ట్రంప్ ప్రభుత్వం డంప్ చేసేలా ఉంది. మొత్తాన్ని ఏరి పడేసి స్వచ్ఛందంగా మీరే వెళితే పర్వాలేదు, మేము గనా పట్టుకుంటే జైల్లో వేయడం ఖాయం. గ్వాటిమాలా బేలో 30,000 మందిని కుక్కేందుకు జైలుని సిద్ధం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో అమెరికా నుంచి భారత్కి వేలాది మంది తిరిగి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో అమెరికన్లు 20 లక్షల మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వివిధ దేశాల నుంచి వస్తున్న 60 లక్షల మంది అక్రమ వలసదారులను ఒక్కని కూడా వదిలేది లేదని ట్రంప్ చెప్తా ఉన్నాడు. మరొకవైపు మెక్సికో సరిహద్దు అంటే 1,00,000 మంది సైనికులను కాపలా పెట్టాడు. సైనిక విమానాల్లో ఒక్కొక్క విమానంలో 400 మంది 300 మందిని కుక్కి ఆయా దేశాలకు డంప్ చేస్తా ఉన్నాడు. ఇప్పటికే భారతదేశానికి చెందిన 3,000 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. దాదాపు 18,000 మంది అక్రమంగా ఉంటున్నారని భారతదేశం కూడా గుర్తించింది. వెంటనే తిరిగి వచ్చేయాలని విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా స్పష్టమైన పిలుపిచ్చారు. రాబోయే రోజుల్లో ట్రంప్ దూకుడు ఎలా ఉండబోతుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.